గుంటూరు శివార్లలో అక్రమార్కులు మట్టి తవ్వకాలతో మళ్లీ రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డగోలుగా తవ్వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఓబుళనాయుడుపాలెం, వెంగళాయపాలెం పరిసరాల్లో రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమ దృష్టికి రాలేదంటున్నారు. గుంటూరు స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న వేళ కొత్త వెంచర్లలో అంతర్గత రోడ్లు, ప్లాట్ల చదును మెరక చేయడం కోసం పెద్ద ఎత్తున మట్టి అవసరమవుతోంది. పొత్తూరు రెవెన్యూ పరిధిలోని ఓబుళనాయుడుపాలెం, వెంగళాయపాలెం పరిసరాల్లో వైసీపీ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున మట్టిని అక్రమంగా తవ్వి తీసుకెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు ఆగిన తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో అక్రమార్కులు అధికార పార్టీ నేతలతో కలిసి తవ్వకాల దందా మళ్లీ మొదలుపెట్టారు. గుంటూరు పశ్చిమ మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో 2 బృందాలు ఈ మట్టి తవ్వకాల్లో కీలకంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ తవ్వాలి, ఎలా తరలించాలనే విషయంలో అవగాహనతో పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో తవ్విన గోతుల్లో ప్రొక్లైన్లతో మరింత లోతుగా మట్టి తోడేస్తున్నారు. ఫలితంగా 40 అడుగుల మేర గోతులు కనిపిస్తున్నాయి. గతంలో తవ్వకాలు జరిగిన ప్రాంతానికి పక్కనే ఉన్న అసైన్డ్ భూముల్ని వదలడం లేదు. నిత్యం 100 వరకు టిప్పర్లలో మట్టి ఇక్కడి నుంచి తరలిపోతోంది. టిప్పరు మట్టికి 7,000కు పైనే వసూలు చేస్తున్నారు. రాయల్టీ వసూలు చేసే ప్రైవేటు సంస్థకు 1,100 రూపాయలు చెల్లించి బిల్లులు తీసుకుంటున్నారు. వాటిని అనుమతులుగా చూపించి అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అక్రమంగా తవ్వి తరలిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.